Hey guys, welcome to Smart Comedy Hour T20 World Cup. So finally, మొత్తం అయిపోయింది. India have lifted the World Cup after 13 long years and 17 years of T20 World Cup. So yeah, రాత్రి అందరూ చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. టీమ్ బ్యాంటర్ సార్ అండ్ టీఎస్ నిఖిల్ అండ్ వికాస్ ప్లీజ్. యా చెప్పండి అమ్మా చెప్పండి. మోర్ దెన్ వికాస్ రిలీఫ్ ఉండేరాదన్నా గెలిచాక మెయిన్ గా ఒక రిలీఫ్ అమ్మయ్య ఫైనల్లీ 5 years తర్వాత ఒక కప్పు చాలా ఏళ్ళ తర్వాత గెలిచామన్న రిలీఫ్ అందరి ముఖాల్లో చూడొచ్చు. ఈవెన్ విరాట్ ముఖంలో గానీ అమ్మయ్య ఓకే ఇక ఫైనల్లీ గెలిచాం అనే ఒక రిలీఫ్ ఉంది. బట్ హ్యాపీ ఓవరాల్ గా ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మన టీం ఒక ఐసీసీ కప్ గెలవడం. ఎందుకంటే వీ హావ్ బీన్ టు ఫైనల్స్ లాట్ ఆఫ్ ఫైనల్స్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో అలా ఆ హర్డిల్ ని పార్ చేయడం అనేది ఇట్ వాస్ అదే మంచిగా ఉండలే. అది ఎంత క్లోజ్ గా వచ్చి లాస్ట్ 30 balls 30 runs రికార్డ్ ఉన్నప్పుడు అయితే ఇంకా మళ్ళీ అనదర్ ఫైనల్ ఇండియా ఇస్ గోయింగ్ టు లూజ్ అని అనిపించింది ఎక్కడో. కానీ ద వే ఆర్ బౌలర్స్ కేమ్ బ్యాక్, ఆ క్యాచ్ ఆఫ్ సూర్య అంటే ఇంకా ఇట్ వాస్ మెంట్ టు బి ఇండియాస్ టీమ్. scripted, everything is అలా ఉండే scripted. ఫైనల్ అయితే గాడ్ Yeah, స్క్రిప్టెడ్ కాదు. Yeah. 15 hours తర్వాత మళ్ళా అయితే గ్రూప్ లో మెసేజ్ పెట్టేశాను నేను కంగ్రాచులేషన్స్ అని చెప్పి లే- ఆపేసాను. ఇంకా దాని లే. తర్వాత ఎందుకో చూడాలనిపించింది. almost 28 of 29 man. Miller Klassen on the crease man. It's impossible to defend అనుకున్నాం basically. క్రేజీ మ్యాచెస్ లేదు. yeah. credit to Rishabh Pant for slowing the game and getting classy now. కింద Catch పడుకొని moments, చేశాడు catch కదా. వాడు ఎప్పుడు కింద పడ్డాడు ప్లాస్టర్ వేసుకుంటున్నాడు, పెద్ద ప్లాస్టర్. అంటే బట్ ఏదో ఒక రీజన్ కి కింద పడ్డాడు కదా, మళ్ళీ గులాబుద్దీన్ నాబ్లాగా యాక్షన్ ఏం చేయలేదు కదా. వాడు అదే త్రో పట్టేటప్పుడు కింద పడతాడు ఎగిరి ముందు బాల్. అవును సో అవునవును. వాచ్ ద మూమెంట్స్ గైస్. Crazy అసలు. Maybe క్రేజీ అదైతే. అతను చెప్తాడనమాట యాజ్ ఎ ప్లేయర్ ఐ డింట్ వన్ ఎనీథింగ్. నేను ప్లేయర్ గా ఉన్నప్పుడు నేను వరల్డ్ కప్ అసలు విన్ అవ్వలేదు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. నేనే గెలిచినట్టుంది అంటాడు మ్యాన్. బట్ ఎవడు అన్నారు అట్లా? ఎవడన్నారు? రాహుల్ ద్రావిడ్ అంటాడు. ఎక్కడ Okay. అనలేదే, అంటే అన్నాడు రా. రాలేదా నాకు బయటికి రా. మ్యాచ్ అంతా అయిపోయింది సెలబ్రేషన్. నేను కూడా నేను విన్నా విన్నా. మరి, నువ్వు ఒక్కడమే విన్నావేమో. మీరు పడుకున్నారా? ఐ వోక్ అప్ టిల్ నేను మొత్తం చూసా, మొత్తం ప్రెసెంటేషన్ చూసా, 2 వరకు చూసా నేను. ఈవెన్ ఆఫ్టర్ ప్రెజెంటేషన్ వి హావ్ అనదర్ మళ్ళీ సపరేట్ గా మాట్లాడారు. BCCI So టీవీలో it's not చూస్తాం. it's not telecasted in BCCI Hotstar, TV but it was the only clips are released in Twitter. That's all. గుడ్. Yes, చెప్పరా man. నిఖిల్, నీ So, ఎమోషన్స్ ఏంటి? banter విరాట్ successfully. రోహిత్ successfully- mistake ఇప్పుడు వదిలే అవన్నీ. Yeah, we'll discuss that. So banter successfully got India World Cup. So we started making videos in 2024. So India got World Cup. We should have done in 2023. We would have won like bigger World Cup, but nevertheless, it's a good cup to win. World Cup is a World Cup, as Ravi Shastri says. The draw Yeah. is So after Surya's catch, like it was very emotional. అంటే అందరిలో ఇంకా అయిపోయింది, ఇంకా మిల్లర్ అవుట్ అయ్యాడు. సో అట్లీస్ట్ మనకి ఛాన్స్ ఉంది. సో పక్కా అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగింటాయి ఆఫ్టర్ మిల్లర్స్ Yeah, క్యాచ్. సూర్యాస్ లైక్ నెక్స్ట్ లెవెల్ క్యాచ్. సో ఓన్లీ థింగ్ ఈస్ కామెంటరీ హర్ష భోగ్లే కాకుండా ఇయాన్ స్మిత్ నింటే బాగుండు అనిపించింది. అయినా హర్ష భోగ్లే లేడు కదా లాస్ట్ ఓవర్ కి. Last పోస్ట్ లేదు. మ్యాచ్ లో ఉన్నాడు. పోస్ట్ మ్యాచ్ Post match లో భోగ్లే ఉన్నాడు. గడే వేస్తాడు. సంజయ్ మంజ్రేకర్ అన్న భోగ్లే గడ ఇయాన్ స్మిత్ ఉన్నాడులే లాస్ట్ ఓవర్ ఇయాన్ స్మిత్ ఉన్నాడు, రవి శాస్త్రి వచ్చాడు మధ్యలో. రవి శాస్త్రి వచ్చాడు. గుడ్ Ian గా Bishop. బాగా స్మిత్ బాగా Yes. కామెంటరీ చేస్తాడు. గుడ్. ఆ క్యాచ్ Okay, గురించి ఇయాన్ స్మిత్ మాట్లాడతాడు. వాడు 6 పోతుంది అనుకున్నాడు, బట్ సూర్యకుమార్ గారు పిక్ చేస్తాడు బాల్. నేను కూడా 6 పోయింది అనుకున్నా. Hope ఇక్కడ నుంచి వచ్చాడు కనపడలే, వాడు. బాల్ అయిపోయింది ఆన్ ద రూఫ్ అది అనుకున్నా. కొట్టేశాడు అనుకున్నా. ఆహా, ఆ Hmm. ప్యాడ్స్ ఉంటాయి కదా, బౌండరీ కుషన్ ఉంటది కదా, దాన్ని Hmm. తాకిందేమో అనుకున్నా. ఇంకా టచ్ అయి ఉంటదిలే. ఫస్ట్ సీన్ లో అనిపించింది. చూపించలే. ఫస్ట్ సీన్ లో మనకు Hmm. ఓన్లీ ఆ టెర్రాస్ కనిపిస్తుంది, బట్ అంతే. క్యాచ్ Correct. కనిపించదు. టెర్రస్ అయిపోయినాక అయిపోయింది, రూఫ్ మీద పడింది బాల్ అనుకున్నా. కానీ నేనైతే హార్దిక్ But, రెడీగా ఉన్నాను నేను ఇంకా.
ఈ దెబ్బ లాస్ట్ But లో కూడా choke అది బాలే అద్భుతమైన బాల్ కాదు, బాల్ ఫస్ట్ బాలే, వాడు బ్యాట్ కొద్ది ఫ్లిప్ అయింది కాబట్టి కనీసం బౌండరీ లైన్ క్యాచ్ అయింది. బాల్ So Bro, slip అయింది వాడికి. hitting low full tosses are very difficult sometimes. but Low full tosses with David, pace. yes, నువ్వు చెప్పింది కరెక్టే, బట్ డేవిడ్ మిల్లర్ కెన్ హిట్ దోస్ బాల్స్ ఇంటూ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ మ్యాన్. డేవిడ్ మిల్లర్ అదే ఆ బాల్ వాడి చేతి నుంచి లూజ్ అయింది. వాడు లో ఫుల్ టాస్ వేద్దాం అనుకున్నాడు, బట్ వాడికి మిడ్ హైట్ కి వచ్చింది మిల్లర్ గాడికి. వాడు ఇంకొంచెం పవర్ పెట్టుంటే Correct. దాని మీద పడేది. Exact same Yes. scenario. Just సౌత్ luck. ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ ఉంటది. 2 balls 6 runs కొట్టాలంటే మొహమ్మదుల్లా సేమ్ మక్రమ్. ఎగ్జాక్ట్ కొడతాడు షాట్ లో ఫుల్ టాస్. మక్రమ్ గారు సేమ్ పడతాడు, సేమ్ ఎగ్జాక్ట్ సూర్యకుమార్ ఏదో క్యాచ్ పడతాడు. సో అది మ్యాచ్ Same. సౌత్ అంటే ఆఫ్రికా ఇప్పుడు గెలుస్తారు. మొన్న మనం ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసుకున్నాం. మార్కమ్ క్యాచ్ హౌ ఇట్ చేంజ్. సో ఇవాళ సూర్య గాని క్యాచ్. సూర్యాస్ సో క్యాచ్. ఇట్స్ అగైన్ ప్రో దట్ క్యాచెస్ విన్ మ్యాచెస్ లాగా. బౌలర్స్ బౌలర్స్ విన్ న్యూ టోర్నమెంట్స్. బౌలర్స్ విన్ న్యూ టోర్నమెంట్స్. బ్యాటర్స్ విన్ స్పాన్సర్షిప్. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా. యానిమల్ లో ఈజ్ ద రీజన్ వి వన్ ద వరల్డ్ కప్ అనుకుంటున్నా ఈ ఇయర్ డెఫినెట్లీ. నో మ్యాన్. ఒక పాకిస్తాన్ మ్యాచ్ గానీ, అక్షర్ ఆస్ట్రేలియా మ్యాచ్ గానీ, ద క్రూషియల్ వికెట్స్ అంతా తీసింది బూమ్రా. దెన్ విల్ గో ఫర్ హర్షదీప్ ఆల్సో. బూమ్రా, అక్షర్, హార్దిక్, హర్షదీప్, కుల్దీప్ లాస్ట్. దట్స్ ఆల్. నాకైతే ఫస్ట్ అయితే ఓన్లీ అక్షర్ మన యువి లాంటి రోల్ ప్లే చేశాడు. 46 of 31 అనేది అసలు గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్. అది అంటే 150 140 కూడా రాకుండా ఫైనల్ లోనే కాకుండా అన్ని మ్యాచెస్ లో లైక్ యువి గాడు మన 50 ఓవర్ వరల్డ్ కప్ లో ఎట్లా పర్ఫార్మ్ చేసిందో, సో హీ రిసెంబుల్డ్ హిమ్. సో ఆఫ్టర్ ఐ థింక్ ఆఫ్టర్ దిస్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఐ థింక్ ఐ థింక్ హిల్ బి పర్మనెంట్ మ్యాన్. జడ్డు తీసేసి మనం పెట్టుకోవచ్చు. T20 అందరు రిటైర్మెంట్ చేస్తున్నారు, జడేజా తప్ప. బికాస్ వాట్ ఈస్ దిస్ మ్యాన్? జడ్డు ఏజ్ ఎంత? సేమ్ విరాట్ Because Rohit's emotions yesterday కింద పడి దొర్లేస్తున్నాడు. గ్రౌండ్ మీద ఇట్లా కొడతాడు. రోహిత్ desperately wanted this trophy అని చెప్తాడు. He started his career with T20 international. T20 వరల్డ్ కప్ లోనే తను డెబ్యూ చేస్తాడు. ఫైనల్లీ దాంతోనే మనం నిన్న 2007 వరల్డ్ కప్ స్కోర్ చూస్తున్నాయి, ఇండియా పాకిస్తాన్ ఫైనల్. రోహిత్ 30 of 16. రోహిత్ గంభీర్ ఇద్దరే ఆడతారు. లాస్ట్ లో వచ్చి మంచి యాక్సలరేషన్ ఇస్తాడు రోహిత్. అప్పుడు సేమ్ గంభీర్ సిక్స్త్ పొజిషన్ వచ్చి 30 of 16. గంభీర్ 74. కోహ్లీ ఇన్నింగ్స్ రిపీట్. లైక్ ఆ పర్ఫార్మెన్స్ ఇక్కడ మన అక్షర్, విరాట్ కోహ్లీ ఆడతాడు అనమాట. కరెక్ట్. సో హార్దిక్ పాండ్యా ఇస్ అనదర్ జోగిందర్ శర్మ అంటారు. Joginder has only 13 runs to defend. Joginder has 11 runs to defend, I think. Hardik Suryakumar Yadav is not Srishant because he didn't fumble. He took the catch very cleanly. అంతే. There is no other thing. Luck plus skill plus determination plus ఆస్ట్రేలియా లేదా, ట్రావిస్ హెడ్ లేదా? ట్రావిస్ హెడ్ ఎడ్జ్ ఎన్ని మిస్ అయింది 2023 వరల్డ్ కప్ లో. అదే ఆస్ట్రేలియా విన్ అయితే టీమ్ పర్ఫార్మెన్స్, క్లచ్ ప్లేయర్స్, ఆస్ట్రేలియా బ్లడ్ అనేటోళ్ళు. మనం గెలిస్తే మాత్రం లక్ అంటున్నాయి. వాట్ ఈస్ దిస్ మ్యాన్? ట్రావిస్ హెడ్ ఏం ఆడతాడు? లాస్ట్ ఓవర్ లో లక్ ఉంది అంటున్నా. మ్యాచ్ అంతా లక్ కాదు. లాస్ట్ ఓవర్ లో బికాస్ ఆఫ్ అవర్ లక్ ఆ 6 పోయేది పోకుండా సూర్యకుమార్ పట్టాడు. అజ్యూమ్ ద సిచువేషన్. విండ్ వెనక్కి దోసిందంటావు. విండ్ వెనక్కి దోసిందంట. లక్ ఎవరు ఫేవర్ చేస్తుంది? లక్ ఎవరు ఫేవర్ చేస్తుంది? ఓకే రా, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బే. ఒక సోది డైలాగ్ కొట్టడానికి వచ్చాడు. నిన్న మనం క్యాప్షన్ నిన్న వీడియోలు పెట్టి మ్యాచ్ కి ముందే లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని పెట్టి అన్ని దాంట్లో అదే పెట్టాం మనం.
లక్ వాళ్ళకే ఫేవర్ చేస్తుంది రావస్, ఊరికే అందరికి ఫేవర్, అందరికి మన ఫేవర్ చేశారంటే ఖచ్చితంగా ఇవాళ luck సౌత్ ఆఫ్రికా ఎన్నో లక్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటదని ఎక్స్పెక్ట్ చేసాం మనం. సో సౌత్ ఆఫ్రికా బ్రేవ్ గా ఒక ఓవర్ లో రెడ్డిమని 20+ రన్స్ కొట్టారు, మరి వాళ్ళకి ఫేవర్ చేయాలి కదా. అవును మరి ఫేవర్ చేయాలి. 24 కొట్టిండు. కేర్లెస్ షాట్. హార్దిక్ పాండ్యా బ్రేవరీ అనేది అసలు అన్ని ఓవర్స్ రావాలి, ఒక ఓవర్ లో Pleasant- కాదు. క్లెసిన్ గాడు సేమ్ వరస్ట్ అదే బాల్ కాన్సెప్ట్ అయ్యాడు. నేను కూడా చెప్తున్నా. లాస్ట్ ఓవర్ మనం లక్కీ, వి గాట్ లక్కీ. No. నేను Pleasant- యాక్చువల్లీ ఇట్స్ మనం ఫైనల్ స్టార్ట్ అవ్వకముందే చోకర్స్ ఆఫ్ ద డికేడ్ వర్సెస్ చోకర్స్ ఆఫ్ ద సెంచరీ అనుకున్నాం. అట్మోస్ట్ 15th ఓవర్ విత్ చోక్, ఒక ఓవర్ లో మనం చోక్ చేసేసాం మ్యాచ్ ఆల్మోస్ట్ ఓవర్. దెన్ లాస్ట్ 5 overs ఆ సౌత్ ఆఫ్రికా చోక్ చేశారు. దట్ వాస్ ద ఓన్లీ రాంగ్ డెసిషన్ ఆఫ్ రోహిత్ శర్మ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ కప్. ఎగ్జాక్ట్లీ షుడ్ హావ్ బౌల్డ్ హార్దిక్ అట్లీస్ట్ 24 runs కాకపోయినా 10-15 runs ఇచ్చేవాడు. వి వుడ్ హావ్ లైక్ వాన్ కంఫర్టబుల్లీ, మేబీ నాట్ షూర్. మళ్ళీ బాల్ కంఫర్టబుల్ ఎందుకు? అప్పుడు క్లాసన్ గాడు అవుట్ గాడేమో. ఎందుకు అవుట్ అవుట్ కాదు ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పలేము. అవుట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు కాదు రావచ్చు నువ్వు చెప్పిన ఎందుకు ఆ 26 సో లెట్స్ Dude, వాడు Scripted కాదు. స్పిన్నర్స్ కంటే పేసర్స్ లో కొట్టడం కొంచెం తక్కువ ప్రాబిలిటీ. సో రాహుల్ నువ్వు ప్లస్ చెప్పినట్టు హార్దిక్ వాస్ బౌలింగ్ స్లో బాల్స్ వెల్. మన వాళ్ళు అక్షర్ పటేల్ ఒకరొకరు ఓవర్ మాట్లాడుతున్నారు కానీ అక్షర్ పటేల్ ఓవర్ వేయక ముందు దే నీడ్ 5 overs కి 6 overs కి ఆల్మోస్ట్ 54 or 56 కావాలి. దే హ్యావ్ టు హిట్ ఫ్రమ్ దెమ్, ఎందుకంటే ఒక్క వికెట్ ఫంబుల్ అయినా కూడా డైరెండర్స్ విల్ కమ్, సో దే హ్యావ్ టు హిట్ దోస్ రన్స్. ఆ టైంలో హార్దిక్ పాండ్యా వచ్చింటే మేబీ, ఎందుకంటే కొట్టినా కూడా మోర్ దెన్ 15 runs వచ్చేదేమో కాదు అనుకుంటున్నా. బికాస్ అక్షర్ స్పిన్ అవ్వట్లే, దేర్ ఈజీలీ కంఫర్టబుల్లీ ప్లేయింగ్ స్పిన్ అవ్వట్లే బాల్. ఇంకా క్లసింగ్ గాడి స్పిన్ నిలబడి కొడుతున్నాడు, జస్ట్ హ్యాండ్స్ మూవ్మెంట్ తో కొడుతున్నాడు అసలు బౌండరీ లైన్ లో 99 meters 95 meters. దట్ ఈస్ ప్యూర్ అరే, స్కిల్, నాట్ ఓన్లీ హ్యాండ్ గెలిచి- మూవ్మెంట్. దట్ ఈస్ ప్యూర్ స్కిల్. గెలిచిన మ్యాచ్ Skill only, skill only That's easy. గెలవకపోతే వి హావ్ But, టు పాయింట్ అవుట్ That's- వాట్ ఈస్ రాంగ్. అవునవును అర్థమైంది. That's the only blunder from Rohit Sharma. But again, రోహిత్ శర్మ even already though retired. బూమ్రాకి ఇంకా రోహిత్ శర్మ అయింది, ఈస్ రిటైర్డ్. చెప్పేది వినే రాస్, ఈ దట్ బ్లండర్ తర్వాత రోహిత్ శర్మ తర్వాత ఓకే అయిపోయింది అనుకుని హీ డిడెంట్ గివ్ అప్. సో హీ తర్వాత వెంటనే బూమ్రాకి ఇచ్చాడు. ఈవెన్ దో హీ గాట్ 3 overs కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే బూమ్రాకి ఇచ్చాడు. చూసావా 3 overs థర్డ్ ఓవర్, దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్. 2 overs థర్డ్ ఓవర్ బూమ్రాకి ఇచ్చాడు చూసా, ఇంకా ఆ ఓవర్ బూమ్రా ఎక్కడ దట్ ఈస్ ద బెస్ట్. అరే వాడికే ఇయ్యాలి రా, ఇంకెవరు లేడురా డిస్కషన్. సో మేబీ అతను Let's అర్షదీప్ see వచ్చి what's హార్దిక్ the పాండ్యా moment. వచ్చి బట్ బూమ్రాకి ఇచ్చాడు కదా. ఆపురా బాబు, ఆపుగా. 30 ఉంటే Okay, guys. హర్షదీప్ ఇచ్చి ఏం చేస్తారు? బెస్ట్ బౌలర్ కి ఇవ్వాలి అంతే. సో గైస్